ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 14 ఏళ్ల వనవాసం. కొన్నేళ్లు జైలు శిక్ష అయితే, కొన్నేళ్లు రహస్య జీవితం, కొన్నేళ్లు ఆశ్రయం. బయటి ప్రపంచానికి దూరంగా 14 ఏళ్లు గడిపిన అతనికి ఎట్టకేలకు విముక్తి లభించింది. స్వేచ్ఛా జీవితంలోకి అడుగుపెట్టాడు. అతనే నమ్మలేని నిజాల్ని లీక్ చేసి అగ్రదేశాన్ని వణికించిన వికీలీక్స్ అధినేత జూలియన్ అసాంజే. వికీలీక్స్ పేరుతో సంచలన విషయాల్ని వెలుగులోకి తీసుకొస్తూ జూలియన్ అసాంజే పేరు మారుమోగిపోయింది. ఈ క్రమంలో అమెరికా మిలిటరీ రహస్యాల్ని లీక్ చేసిన ఆరోపణలపై బ్రిటన్ జైల్లో మగ్గిన జూలియన్ అసాంజే చివరికి నేరాన్ని అంగీకరించడంతో బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు బ్రిటన్ జైలు నుంచి అమెరికా కోర్టుకు హాజరై అక్కడి నుంచి ఎలాంటి శిక్ష లేకుండా విడుదలయ్యాడు. అసలు ఈ వికీలీక్స్ జూలియన్ అసాంజే ఎవరు? ఇతనొక ఆస్ట్రేలియన్ దేశపు ఎడిటర్, పబ్లిషర్. వికీలీక్స్ ద్వారా సంచలన విషయాలు బహిర్గతం చేస్తూ ప్రాచుర్యం పొందాడు. 2010లో ఆఫ్ఘన్ ఇరాక్ యుద్ధానికి సంబంధించి దాదాపు 5 లక్షల రహస్య పత్రాల్ని విడుదల చేసి ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయాడు. ఈ పత్రాలతో అమెరికా మిలిటరీ అకృత్యాలు, యుద్ధంలో చేసిన తప్పులు, అవకతవకలు అన్నీ వెలుగు చూశాయి. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధానికి సంబంధించిన 91,000 పత్రాలు, ఇరాక్ యుద్ధానికి సంబంధించి 4 లక్షల రహస్య పత్రాల్ని వికీలీక్స్ పేరుతో జూలియన్ అసాంజే విడుదల చేశారు. దాంతో అసాంజేపై అమెరికా తీవ్రమైన అభియోగాలు మోపింది. లైంగిక ఆరోపణల కేసు కూడా నమోదు చేసింది. 2010లో స్వీడన్ కోర్టు అసాంజేను అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. 2010 అక్టోబర్ నెలలో బ్రిటన్లో అరెస్ట్ అయిన జూలియన్ అసాంజే తరువాత బెయిల్పై విడుదలయ్యారు. లండన్లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో రాజకీయ ఆశ్రయం పొందారు. 2019 ఏప్రిల్లో రాజకీయ ఆశ్రయం రద్దవడంతో తిరిగి బ్రిటన్ జైలుకు వెళ్లారు. అప్పట్లో బ్రిటన్ కోర్టు అసాంజేకు 50 వారాలే జైలు శిక్ష విధించింది. కానీ అతడిని అమెరికాకు అప్పగించే విషయంపై 2 దేశాల మధ్య చర్చ నడుస్తుండడంతో ఇంకా జైల్లోనే ఉండిపోయారు. చాలా కాలంగా సాగుతున్న న్యాయ పోరాటం అనంతరం వికీలీక్స్ అధినేత జూలియన్ అసాంజే నేర అంగీకారంపై అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాడు. చేసిన నేరాల్ని అంగీకరించాడు. దాంతో బ్రిటన్ జైలు నుంచి ఇవాళ ఉదయం ఉత్తర మరియానా ఐలాండ్స్లో ఉన్న అమెరికా ఫెడరల్ కోర్టులో హాజరయ్యారు. గూఢచర్య చట్టం అతిక్రమణ, అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారం లీక్ చేయడం వంటి ఆరోపణల్ని అంగీకరిస్తూ అసాంజే కోర్టుకు పత్రాలు సమర్పించారు. ఇప్పటికే బ్రిటన్ జైల్లో ఇవే ఆరోపణలపై 5 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి ఉండడంతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అతడిని ఈ కేసు నుంచి విముక్తి చేసింది. దాంతో మొత్తం 14 ఏళ్ల వనవాసం తర్వాత జూలియన్ అసాంజే బయటకొచ్చారు. ప్రత్యేక విమానంలో సొంత దేశం ఆస్ట్రేలియాలోని క్వాన్బెరాకు పయనమయ్యారు.